ఈరోజు మేము గ్రాసరీస్ తెచ్చుకున్నాం అనమాట. సో ఇవి వచ్చేసి బెల్జియం గ్రాసరీ స్టోర్లోనే తెచ్చుకున్నాము. దాంట్లో కొన్ని మన ఇండియన్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి, కొన్ని మాత్రం ఇండియన్ వెజిటేబుల్స్ దొరకవు. అవి ఇండియన్ స్టోర్లోనే తీసుకుంటాం వెళ్ళి. సో ప్రజెంట్ ఏమేమి దొరుకుతాయి బెల్జియం స్టోర్లో అనేవి మీకు చూపిస్తున్నా. సో ఇది వచ్చేసి పాలకూర, ఇంకా క్యాలీఫ్లవర్ ఇది వచ్చేసి పర్ స్టక్ 1.5 euro అంటే 150 అలా ఉంటుంది. ఇది ఒక్కటి వచ్చేసి, సో ఇది ఒక పీస్ తీసుకోవచ్చు. సో ఇది బ్రాక్లీ వచ్చేసి ఇలా 500 అని చెప్పి 500 grams, ఇంకా 1 kg అని చెప్పేసి 2 separate ప్యాక్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి 500. ఇది 1 స్టక్ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 to 2 euros ఉంటుంది. సో మన డబ్బులో అయితే ఇంకా 1 euro అంటే ఇంకా 100 అని, 2 euros అయితే 200. సో పొటాటోస్ కూడా దొరుకుతాయి. సో ఇంకా టమాటాస్ కూడా దొరుకుతాయి అక్కడ. ఆనియన్స్ దొరుకుతుంది. ఇది వచ్చేసి 2 kgs 1.89 euros అనమాట, అంటే 189 అన్నట్లు. సో క్యారెట్స్ కూడా దొరుకుతాయి బెల్జియన్ గ్రాసరీ స్టోర్లో. సో ఇది 2 kgs. సో 2 kgs వచ్చి 2.20 cents అలా, అంటే 220 అన్నట్లు. సో ఇంకా మష్రూమ్స్ మనకు దొరుకుతాయి కదా, అలాంటి మష్రూమ్సే. కానీ ఈ మష్రూమ్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇంకా లైక్ కొంచెం ఆర్గానిక్, అంటే కొంచెం నేను ఎలా చూసాను అంటే వేరే కలర్లో కూడా చూసాను అనమాట, ఇవి కాకుండా. సో అవి కూడా దొరుకుతాయి. మేము ఇవే రెగ్యులర్గా తింటాము, సో ఇవే తీసుకొచ్చుకుంటాము. ఇది వచ్చేసి 1 స్టక్ వచ్చేసి 1.29 లైక్ అంటే 129 అట్లా పడుతుంది అనమాట. సో లెమన్స్ ఇవి దొరుకుతాయి. గ్రీన్ లెమన్స్ కూడా దొరుకుతాయి, బట్ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. 3 లెమన్స్ లైక్ మనకి 2 euros అట్లా ఉంటాయి. సో ఇవి అయితే మాకు కొంచెం బాగున్నాయి అనిపించింది, అందుకే మేము తీసుకొచ్చుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ కూడా దొరుకుతాయి, బట్ వీటిల్లోనే డిఫరెంట్, అంటే మనకి రెడ్, ఎల్లో, గ్రీన్ అట్లా 3 ఉంటాయి కదా. సో అవి కూడా దొరుకుతాయి. మేము అవి ఎక్కువ యూజ్ చేయము, సో గ్రీనే యూజ్ చేస్తాం కాబట్టి మనం. సో ఇవి తెచ్చుకుంటాం మేము అక్కడ. నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి, బట్ మేము తినే వరకే మనం జనరల్గా ఇండియాలో ఏం తిన్నామో ఆ ఫ్రూట్సే తీసుకొచ్చుకుంటాం ఇక్కడ కూడా. సో పియర్స్, ఇంకా అవకాడో అయితే ఇవి కొంచెం చీపే ఇక్కడ. అవకాడో మామూలుగా మనకు అయితే ఒక సింగిల్ పీసే 90 rupees 100 rupees అలా ఉంటాయి కదా. ఇక్కడ ఇవి 5 pieces కలిపి 2.50 అంటే 250 cents అట్లా వస్తాయి అన్నమాట. సో ఇంకా గ్రేప్స్ తెచ్చుకుంటాం, ఇంకా యాపిల్స్, ఇంకా బనానాస్ అయితే ఇవి కేజీ వైజ్గా ఉంటాయి అన్నమాట. మనకి కేజీ వచ్చేసి 2 euros అట్లా, అంటే లైక్ 200 150 అట్లా ఉంటాయి. సో మనం తీసుకునే బనానాస్ని బట్టి ఇంకా వెయిట్ చెక్ చేసి మనకి ఇస్తారు. ఇవి జనరల్గా మేము ఫ్రూట్స్ ఇంకా లైక్ మా కిడ్కి వచ్చేసి వాడికి రెగ్యులర్గా మేము ఫ్రూట్ బ్రేక్ అని ఉంటుంది వాళ్ళకి స్కూల్లో సపరేట్గా. సో ఆ బ్రేక్కి తగ్గట్టు ఇంకా అంటే డైలీ డిఫరెంట్ పెడితేనే కదా పిల్లలందరూ డిఫరెంట్గా తెచ్చుకుంటారు కాబట్టి. సో డైలీ ఒక ఫ్రూట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది వాడికి. వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి జంక్, కొంచెం అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా. వచ్చేసి లైక్ చిప్స్, మనలాగే చిప్స్ అయితే దొరుకుతాయి, కానీ మనలాగా కొంచెం స్పైసీగా అట్లా ఏం దొరకవు. కుర్కురేస్ అలాంటివి ఏం దొరకవు. ఇట్లా జనరల్గా చిప్సే దొరుకుతాయి, కొంచెం సాల్టెడ్ ఉంటాయి అంతే. ఇంకా పాప్రికా చిప్స్ అంటారు, కానీ దాంట్లో అంత స్పైస్ అయితే ఏమి ఉండదు. సో ఈ స్ప్రింగిల్స్ ఒకటి తెచ్చుకున్నాము, ట్రై చేద్దామని చెప్పి తెచ్చుకున్నాము, ఎందుకంటే హాట్ అండ్ స్పైసీ ఉందని చెప్పేసి. సో కానీ ఇది యాజ్ యూజువల్ ఇక్కడ హాట్ అండ్ స్పైసీ ఉన్న పాప్రికా ఉన్నాయి, ఏవి ఉన్నా దాంట్లో స్పైస్ అయితే ఉండదు, నార్మల్గా ఉంటాయి. ఇంకా మా కిడ్కి స్కూల్లో కుక్కీ బ్రేక్ అని కూడా ఉంటుంది ఆఫ్టర్నూన్ టైంలో. సో వాడికి పెట్టడానికి అని చెప్పేసి ఇలా కేక్స్ అలా వేరే తెచ్చుకుంటాం, బట్ వాటిల్లో చాక్లెట్ మాత్రం ఉండకూడదు. ఇంకా చిప్స్ కూడా వాళ్ళకి కుక్కీ బ్రేక్లో పెట్టకూడదు, చాక్లెట్ మిక్స్ ఉన్నాయి ఏమీ పెట్టకూడదు. సో ఇవి చాక్లెట్స్ అయితే కాదు, ఇవి లైక్ రైజిన్స్ అనమాట. ఇది వచ్చేసి 8 pieces ఉంటాయి. ఇది 1.49 అంటే లైక్ 150 rupees లా అనమాట. సో ఇవి కూడా చిప్సే, లైక్ బగల్స్ అని ఉన్నాయి ఇక్కడైతే, బట్ ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. సో
యా కంపేర్ టు చిప్స్ ఇది బాగుంటాయని చెప్పేసి ఇది తీసుకొచ్చాను. తర్వాత కుక్కీస్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇక్కడ. ఇంకా బెల్జియన్ వాఫిల్స్ తర్వాత ఈ కుక్కీస్ అయితే నాకు చాలా ఇష్టం. సో చాలా బాగుంటాయి అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే మనం తీసుకునే అన్ని ప్రోడక్ట్స్ మీద ఇట్లా న్యూట్రీ స్కోర్ అనేది ఉంటుంది అనమాట. అన్ని ప్రోడక్ట్స్ మీద ఉంటుంది న్యూట్రీ స్కోర్. సో చెక్ చేసుకొని తీసుకోవచ్చు మనకు కావాలి అంటే. ఇంకా ఇవి లైక్ జెల్లీస్ అండ్ మార్ష్మెల్లోస్లా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు ఎప్పుడన్నా తినడానికి కొంచెం బాగుంటుందని చెప్పి తీసుకుంటాము. ఇవి వాఫిల్స్, ఇవి బెల్జియన్ వాఫిల్స్. ఇంకొకటి ఉంటాయి, ఇంకా అది వేరే వాఫిల్స్ అంటారంట. సో ఆ వాఫిల్స్ ఏమంటారో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ అవి కొంచెం షుగర్గా ఉంటాయి. ఇవి అయితే షుగర్ ఫ్రీ అనమాట. అంటే లైక్ షుగర్ ఫ్రీ అని కాదు, పైన షుగర్ లేకుండా ప్లెయిన్గా ఉంటుంది. సో అందుకని మేము ఇది ఆప్ట్ చేస్తాము, ఎందుకంటే కొంచెం జలుబు తొందరగా వచ్చేసిద్ది మాకు ఇంటికి. సో అవైతే జలుబు తొందరగా వస్తుంది అని చెప్పేసి ఇదైతే కొంచెం బెటర్ అని, స్కూల్కి పెట్టడానికి కూడా బాగుంటాయి అని చెప్పేసి తీసుకుంటాము. నెక్స్ట్ బ్రెడ్. సో మామూలు బ్రెడ్ ప్యాకెట్స్ ఉంటాయి, బట్ ఇదేంటంటే ఇంకా మొత్తం ప్లెయిన్ బ్రెడ్ ఉంటుంది. మనం మెషిన్లో పెట్టి కట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట స్లైసెస్గా. ఆ బ్రెడ్ ఒకటి తీసుకున్నాము. ఇంకా ఆరెంజ్ జ్యూస్, ఇంకా పాస్తా. మేము రెగ్యులర్గా ఏం తినము, బట్ స్టిల్ ఆప్షనల్ అనమాట. ఏదైనా ఈవినింగ్ చేసుకోవడానికి లేనప్పుడు అలాంటి టైంలో ఉంటుంది అని చెప్పేసి తీసుకొస్తాను అప్పుడప్పుడు. ఇంకా పల్లీస్ యాక్చువల్లీ ఫస్ట్లో మేము వచ్చిన స్టార్టింగ్లో ఇండియన్ స్టోర్లోనే తీసుకునే వాళ్ళం, బట్ అవేంటంటే కొంచెం కంపేర్ టు బెల్జియన్ స్టోర్లో ఉన్నాయని మాకు తెలీదు. సో తర్వాత వేరే వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకొని ఇంకా మేము అప్పటి నుంచి ఇవే యూజ్ చేస్తున్నాం అనమాట. అవి కొంచెం ఇండియన్ స్టోర్స్లో అయితే యాజ్ యూజువల్గా ఎక్కువ ఉంటాయి కొంచెం పల్లీలు అవి. మన ఇండియన్ గ్రాసరీస్ అయితే మాత్రం ఎక్కువ ఉంటాయి, కానీ బెల్జియం స్టోర్లో ఇవి చట్నీ చేసుకున్న బాగానే ఉంది. మన పల్లీలాగే ఉన్నాయి అనిపించింది. మన పల్లీలాగే ఉంటాయి, కాకపోతే దీనికి పీల్ ఉండదు అంతే, కొంచెం సాల్టెడ్ పల్లీలు అనమాట. సో చట్నీ అయితే బాగుంటుంది. సో అందుకని మేము ఇక్కడే తెచ్చుకుంటాము. ఇది వచ్చేసి 1 ప్యాకెట్ 1.30 రైట్. యా 1 ప్యాకెట్ ఇది. యా ఎంత అంటే హాఫ్ కేజీ 130 రూపీస్ అన్నట్లు. సో యా ఇంకా నెక్స్ట్ వచ్చేసి షుగర్ కూడా దొరుకుతుంది, ఇంకా సాల్ట్ కూడా దొరుకుతుంది. ఇంకా కొన్ని లైక్ మనం ఇండియన్స్ యూజ్ చేసేవి పర్లేదు దొరుకుతాయి అక్కడ కొన్ని, లైక్ రెడ్ లెంటిల్స్ అని, మనం వైట్ చెన్న తింటాం కదా అలాంటివని, గార్లిక్ అని, ఇంకా జింజర్, ఇంకా చాలా వరకు దొరుకుతాయి. నేను యాక్చువల్గా ఈరోజు అక్కడ షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ అక్కడ స్టోర్లో వాళ్ళని అయితే పర్మిషన్ తీసుకోవాలి ముందు. షూట్ చేయాలి అంటే వాళ్ళు ఓకే అంటేనే మనం చేసుకోవాలి, లేదంటే వాళ్ళు ఓకే కాకపోతే వాళ్ళు మన మీద కంప్లైంట్ ఇచ్చే అవకాశం కూడా ఉండిద్ది. సో అందుకని ముందు ఫస్ట్ ఎప్పుడైనా షూట్ చేసుకోవాలి అంటే ఇట్లా ఫారెన్ కంట్రీస్కి వచ్చినప్పుడు బెటర్ మనం వాళ్ళని పర్మిషన్ తీసుకొని తర్వాత మనం షూట్ చేసుకోవడం బెటర్. సో నేను అలా అడిగితే వాళ్ళు అలో లేదు అని చెప్పారు, అందుకే నేను షూట్ చేయలేకపోయాను. లేదంటే మీ అందరికీ అక్కడ ఏమేమి వెజిటేబుల్స్ ఉంటాయి, ఎనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి అవన్నీ చూపిద్దాం అనుకున్నాను. సో యా అదనమాట, అందుకే ఇప్పుడు చూపిస్తున్నా. సో ఇంకా పెప్పర్ తీసుకున్నా. పెప్పర్ ప్యాకెట్స్ అయితే ఉండవు ఇక్కడ, ప్యాకెట్స్ లాగా అట్లా. సో ఇలా గ్లాస్ జార్స్లోనే ఉంటాయి, అందుకని నేను ఇలా పెప్పర్ తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ పెప్పరు ఇంకా అవి కొన్ని ఇండియన్ స్టోర్లో కూడా దొరుకుతాయి, బట్ కంపారిటివ్ ఏంటంటే మనకి బెల్జియన్ స్టోర్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి నేను బెల్జియన్ స్టోర్లో తీసుకుంటున్నాను. ఎందుకంటే సపరేట్గా ఇండియన్ స్టోర్లో అయితే మనకి ఇండియన్ గ్రాసరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అదే ఇండియన్ గ్రాసరీస్ బెల్జియం స్టోర్లో కూడా దొరుకుతున్నప్పుడు మనం బెటర్ బెల్జియం స్టోర్లో తీసుకోవడమే, కాస్ట్ కంపేర్ చేసుకొని తీసుకోవడం బెటర్. సో నాకు అక్కడ దానికంటే ఇక్కడ కొంచెం బెటర్ అనిపించి నేను ఇక్కడే తీసుకుంటా. ఇంకా చిల్లీ ఫ్లేక్స్. సో ఎప్పుడన్నా మా బాబుకి ఏదైనా అంటే లంచ్ టైంకి లంచ్లోకి ఏదైనా ప్రిపేర్ చేస్తున్నప్పుడు కారానికి బదులు అప్పుడప్పుడు ఇలా ఇది యూజ్ చేస్తాను అనమాట, అందుకోసం ఇది తీసుకున్నా. ఇంకా జింజర్ కొంచెం,
ఇది మా బాబు ఇంకా బ్యాక్ టు స్కూల్ అనమాట ఒక 2-3 డేస్లో, అందుకని వాడి కోసం కొత్త లంచ్ బాక్స్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 10.9 అంటే €11 అంటే మన మనీలో అయితే 1100 పడినట్లు. సో లోపల ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. లైక్ ఇలా డిఫరెంట్ కంటే ఇది మనకు కావాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంతకుముందు ఉండేది బట్ ఆ బాక్స్ చాలా చిన్నగా ఉంది అని చెప్పేసి మళ్ళీ బాక్స్ తీసుకోవడం జరిగింది. ఇదైతే ఇండియా వచ్చినా మనకి యూజ్ అవుతుంది కదా, వేస్ట్ అయ్యేది కాదు అని చెప్పేసి. సో వాడికి స్పైడర్ మ్యాన్ అంటే ఎక్కువ ఇష్టం, అందుకనే ఆల్వేస్ స్పైడర్ మ్యాన్ బాక్స్లే తీసుకుంటూ ఉంటాడు. సో ఇదనమాట. సో టోటల్ బిల్ వచ్చేసి ఎంత అయింది అంటే, సన్ఫ్లవర్ ఆయిల్ యాక్చువల్లీ ఇక్కడ డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయి. లైక్ వీళ్ళు బీఫ్ ఆయిల్ అని అట్లా సంథింగ్ అవన్నీ తింటారు కాబట్టి సో అలా వేరే వేరే ఆయిల్స్ ఉంటాయి, మనం చూసి తీసుకోవాలి. సో ఇక్కడ సన్ఫ్లవర్ గుర్తుంటుంది, అది చూసి తీసుకోవచ్చు. వీళ్ళు అదేంటి సన్ఫ్లవర్ని జొన్నె బ్లూమ్ అంటారు. సో ఇది డచ్లో ఇలా ఉంటుంది అనమాట. సో లేదంటే ఈ ఫ్లవర్ చూసైనా మనం ఆయిల్ తీసుకోవచ్చు మనమే, ఇంకా లేదంటే ఆలివ్ ఆయిల్ అలా డిఫరెంట్ దొరుకుతాయి. సో మేము ఎక్కువ సన్ఫ్లవర్ యూజ్ చేస్తాం కాబట్టి నేను సన్ఫ్లవరే తీసుకుంటాను ఎప్పుడు. సో ఇది కూడా వచ్చేసి ఫస్ట్లో మేము వచ్చినప్పుడు కొంచెం కాస్ట్ తక్కువే ఉండే, ఇప్పుడు €2 అట్లా అయింది. అంటే లైక్ బాటిల్ వచ్చేసి 200 అన్నట్లు, ఇది లీటర్ బాటిల్. నెక్స్ట్ ఇంకా బటర్. ఇది జస్ట్ నేను బ్రెడ్ అలా మామూలుగా బ్రెడ్ ఆమ్లెట్ అలా వేసుకున్నప్పుడు బ్రెడ్ టోస్ట్ చేసుకుంటాం కదా, అలా అప్పుడు యూజ్ చేస్తాను. మళ్ళీ గీకి సపరేట్ బటర్ తీసుకుంటాను, అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకున్నప్పుడు చూపిస్తాను. అది బాగుంటుంది. సో గీ మనం ఎవ్రీ టైం మనం ఇండియా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చుకున్న కొంచెమే కొన్ని రోజులే వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకోవాలి కాబట్టి సో బటర్ అనేది అన్సాల్టెడ్ బటర్ అని ఉంటుంది. సో అది తీసుకొని నేను యూజ్ చేసుకుంటాను. ఇంకా ఒక క్రీమ్ అయితే తీసుకొచ్చుకున్నాను ఈసారి. సో ఇవన్నీ ఓన్లీ 2 వీక్స్కి అనమాట. వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ అయితే టూ వీక్స్కి వస్తాయి. ఇంకా మిగతాయి తినేవి అవి అంటే కొంచెం ఉంటాయి కాబట్టి ఓకే. ఇంకా ఆయిల్ అవి కూడా నాకు 2 వీక్స్కే వస్తాయి అనమాట. ఇవన్నీ 2 వీక్స్కే. 2 వీక్స్కి మొత్తం ఎంత అయింది అంటే €67 అనమాట. అంటే లైక్ ఆల్మోస్ట్ €68. అది మన డబ్బుల్లో అయితే 6,800 అన్నట్లు 2 వీక్స్కి. ఇంకా ఇవే కాకుండా మేము కొన్ని లైక్ పాలు పెరుగు తెచ్చుకోలేదు ఏంటి అనుకోవచ్చు మీరు. సో పాలు పెరుగు ఏంటంటే మాకు మా బాబుకి పాలు డిఫరెంట్ అంటే వేరే స్టోర్లో తీసుకొచ్చుకుంటాం అనమాట. సో ఇంకా కర్డ్ కూడా ఇక్కడైతే ఉంటుంది, బట్ మేము ఫస్ట్లో తెచ్చుకునే వాళ్ళము. ఆ కర్డ్ మాకు అంత నచ్చలేదు. సో తర్వాత వేరే స్టోర్లోకి షిఫ్ట్ అయ్యాము. సో వేరే స్టోర్ నుంచి తెచ్చుకుంటాము. సో ఇంకా ఆ పాలు కర్డ్ ఇంకా చికెన్ అలాంటివి వేరే దగ్గర తెచ్చుకుంటాం. సో వాటికి మళ్ళీ సపరేట్గా వెళ్ళినప్పుడు అవుతానే ఉంటాయి వీక్లీ. సో ఇవి ఓన్లీ ఈ స్టోర్లో మాత్రమే ఇంత. ఇంకా సో ఆల్మోస్ట్ గ్రాసరీస్కి వచ్చేసి 2 వీక్స్కి మాకు నియర్లీ €100 అలా అవ్వచ్చు, అంటే 10,000 అన్నట్లు మన డబ్బుల్లో. సో ఇదనమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ గ్రాసరీస్ ఇవన్నీ చూస్తే? సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి.